నేను అనేక యజ్ఞములు ఆచరించాను. లోకక్షేమం కోసం యజ్ఞములు ఆచరిస్తే ఒకప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు అగ్నిహోత్రం నుంచి నా కోసం. ప్రత్యక్షమైతే ఆ ఇంద్రుడు నీకేం కావాలని అడిగాడు. నాకేం కావాలయ్యా? మరి ఇంత యజ్ఞం ఎందుకు చేసావు? లోక కళ్యాణం కోసం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మహర్షులు యజ్ఞాలు లోక కళ్యాణాల కోసం చేయరు. వాళ్ళు తలంచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి సమర్థులు. అయినా భోగాలు వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే ఈ భోగాలకి మించినటువంటి పరమార్థం ఒకటి ఉందని దాని యందు నిష్ఠ కలిగి ఉండి ఈ శరీరాన్ని లోకక్షేమం కోసం యజ్ఞయాగాదులతో కాలాన్ని వెచ్చిస్తూ తాపస జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి వారు నాకేం అక్కర్లేదన్నాడు. అయితే నీకు యజ్ఞద్రవ్యాలు ఇవన్నీ సమకూర్చుకోవాలి, ఇంకా గొప్ప యజ్ఞాలు చేయాలి. అలాంటి వాటికి నీకు కావలసిన ద్రవ్యం నీకు రావాలి. ఎందుకంటే నువ్వు ద్రవ్యం సంపాదించాలని మళ్ళీ ప్రయత్నిస్తే ఆ సమయం ద్రవ్య సంపాదనకి ఖర్చు అవుతుంది. ఆ సమయం కూడా నువ్వు తపస్సు ఖర్చు చేసుకుంటే ఇంకా లోకానికి మంచిది కదా. చూడండి, ఇందులో అద్భుతమైన పాయింట్ ఉంది, పరిశీలించవలసింది. ఇక్కడ యోగులకి సమయం కానీ దొరికితే మరింత తపస్సు చేసుకుంటారు, మరింత సాధన చేస్తారు, మరింత జ్ఞానాన్ని ఇస్తారు. వాళ్ళు మళ్ళీ సంపాదించుకోవడానికి ప్రపంచం మీద పడ్డారనుకోండి, సమయం వృధా అవుతుంది. కనుక లోకోపకారం చేసే వాళ్లకు ఇలాంటి మహిమ గల వస్తువులు ఇవ్వాలి. అంతేగాని ఆ స్వభావం లేని వాళ్ళకి మాత్రం మహిమ గల వస్తువులు ఇవ్వకూడదండి. అది తెలుసుకోవాలి. ఇక్కడ మీకు లోకోపకార స్వభావం కలిగిన వాడు కనుక నీకు నేను ఒక మణిని ఇస్తాను. దీని పేరు చింతామణి. చింతామణి, కల్పవృక్షము, కామధేను అని స్వర్గలోకంలో ఉంటాయండి. వీటి లక్షణములు ఏమిటయ్యా అంటే ఈ చింతామణి ఏది కోరుకుంటే అది ఇస్తుంది. చింతామణి అది ఇక్కడ ఇదేదో ఎక్కడ దొరుకుతుందో చెప్తారా అని నన్ను అడగద్దు. అంత తపస్సులు చేసిన మహానుభావుడికి ఇంద్రుడు తనంత తాను వచ్చి ఇచ్చాడు. ఇక్కడ ఎందుకు ఇచ్చాడు చెప్పుకున్నాను చూసారా. ఎవడికైతే నిజమైనటువంటి నిరాడంబర జీవితం ఉంటుందో, ఎవడికి త్యాగబుద్ధి ఉంటుందో, ఎవడికి భోగం మీద తృణప్రాయమైన దృష్టి ఉంటుందో, అంటే గడ్డి పరకలా భోగాన్ని త్యజిస్తాడో వాడికి ఇలాంటి విలువైన వస్తువులు ఇస్తున్నాడు. మనకు కానీ చింతామణి ఇస్తే ఒకటేం సరిపోతుందండి అని అడుగుతాం. కానీ మహానుభావుడికి ఆయనంతటా ఆయన చింతామణి ఇచ్చి నీ యజ్ఞద్రవ్యములు వాటికి వాడుకో అన్నాడు. ఇది దేవత ఇచ్చిన ప్రసాదం కింద ఆయన తన పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఇంతమంది ఒక్కసారి అతిథులు రాగానే గృహస్థ ధర్మ ప్రకారంగా వాళ్ళకి తగ్గ భోజనం పెట్టాలని ఈ చింతామణిని ప్రార్థన చేసేట. అప్పుడు ఆ చింతామణి వాళ్ళకి కావలసిన భోజనాలన్నీ ఏర్పాటు చేసింది అన్నారు. ఇక్కడ తెలిసిందా? అంతమంది ఆ రాజుతో వచ్చిన పరివారానికి అంతటికి కూడా భోజనం దేనివల్ల ఏర్పాటు చేయగలిగాడు? చింతామణి ప్రభావం. కనుక ఏ దాపరికం లేకుండా రాజుతో చెప్పేశాడు ఈ మహానుభావుడు. ఆ చింతామణి వల్ల ఇదంతా జరిగిందండి. ఆ చింతామణి ప్రభావము ఇది నీకు ఎలా దొరికింది? చెప్పానుగా, ఇంద్రుడు ఇచ్చాడు నాకు. అంటే అడవిలో కూర్చుని ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని నీకెందుకయ్యా ఈ చింతామణి? రాజ్యపాలన చేసే మాకు కానీ ఈ చింతామణి ఉందనుకో, మేము బోల్డని పథకాలు పెడతాం, బోల్డన్ని స్కీమ్స్ పెడతాం, దానితో రాజ్యాలకి మేలు చేస్తాం. మాలాంటి వాడి దగ్గర సంపద ఉంటే లోకానికి ఉపకారం, కానీ నీలాంటి వాడి దగ్గర ఈ సంపద ఎందుకు? గొప్ప తర్కం నడుస్తోందండి ఇక్కడ. అద్భుతమైన మాట. ఇది వినగానే అవునని మనకే అనిపించింది కదా. ఆయన గారికి ఇచ్చేస్తే లోకానికి ఉపయోగిస్తుంది కదా అని వెంటనే ఒక మాట అన్నట్ట, మూర్ఖుడా నీకు అర్థం కాలేదు. ఎప్పుడైనా రాజు తన శ్రమతో సంపాదించాలి, ధర్మంతో సంపాదించాలి. అదేవిధంగా ప్రజల చేత శ్రమింపజేసి వారి చేత సంపాదింపజేయాలి. అంతేగాని నువ్వు తీసుకుపోతే నువ్వు దీనితో ఏం చేస్తావో నేను చెప్తానన్నాడు. ఇక్కడ ముందు తీసుకెళ్తావు, నేను కాలువలు తవ్వాలగా డబ్బు ఇవ్వంటావు, ఇస్తూ ఉంటుంది అది. దానితో నువ్వు ప్రజలకి ఇవన్నీ చేయడంతో నీ ప్రజలకి ఇంక శ్రమ పడవలసిన అవసరం లేకుండా ప్రతివాడు సోమరి అవుతాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అంత గొప్పగా చెప్పాడు. పైగా చింతామణి ఉందంటే ఏది పడితే అది ఇస్తుంది అంటే అది మాకు ఏది పడితే అది ఇవ్వడానికి తగ్గ తపస్సు దానికి మేము ఇవ్వాలి. ఇది ఆలోచించండి ఇక్కడ. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ఆవు రోజు పాలిస్తోందంటే దానికి తగ్గ గడ్డి పెట్టాలే లేదా? అదేవిధంగా మా దగ్గర కామధేనువు, కల్పవృక్షము, చింతామణులు ఉన్నాయి అంటే అవి తేరగా ఊరకే ఇవ్వవు. ఎప్పుడు భగవంతుడు కూడా ఊరకనే ఏది ఇవ్వడు. అంతేకాదు ఏదైనా ఇచ్చిన వాడికి పుచ్చుకునే అర్హత ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అందుకని ఎవడైతే ఇస్తున్నాడు కూడా ఫ్రీగా పుచ్చేసుకుందామని పరిగెత్తద్దు. ఈ కథలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటి అంటే, నువ్వు కానీ తీసుకుపోయి ఒక్కొక్కడికి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఏమవుతారు? ఒకసారి ఒక ఆయన డబ్బుందని ఊర్లో అందరికీ రోజు భోజనాలు పెట్టాట. ఎంత పుణ్యమో రోజు అనుకుంటున్నాడు, అందరికీ భోజనాలు పెడుతున్నాను నేను. చచ్చాడు. పోయిన తర్వాత నరకానికి తీసుకుపోయాట. వెంటనే యముడితో అన్నట్ట, నేను చాలా పుణ్యాలు చేశాను. ఏం పుణ్యం చేసావని అన్నాడు. రోజు అందరికి భోజనాలు పెట్టాను, అందుకే నీకు నరకానికి తీసుకొచ్చాను అన్నాడు. ఏమిటయ్యా అంటే, నువ్వు రోజు అందరికి భోజనాలు పెట్టడం వల్ల నీ ఊళ్ళో వాళ్ళకి భోజనం కోసం ఇంకా శ్రమ పడాల్సిన అవసరం లేకపోయింది అన్నాడు. వెంటనే వాళ్ళు ఏమయ్యారు? సోమరులు అయ్యారు. కష్టపడకపోయినా భోజనం దొరికిపోతుంది కనుక మరి వాళ్ళు కష్టపడలేదు.
ఎప్పుడైతే కష్టపడడానికి వెళ్ళలేకపోయిన టైం తీరిగ్గా దొరికింది. తీరిక టైం దొరికింది ఎప్పుడో ప్రతివాడు వ్యసనపరుడయ్యాడు. కొందరు జూదాలు ఆడారు, కొందరు మద్యములు తాగారు వ్యసనాలకి. ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేసే సంస్కారం అందరికీ ఉండదు. అందుకే కొందరికి తీరిక లేకపోవడమే లోకానికి క్షేమం. గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి తీరిక దొరికితే ప్రపంచానికి చాలా ప్రమాదం. కొందరు బిజీగా ఉంటే చాలా మంచిది. రిటైర్ అయిపోయిన పనులు చేస్తుంటారు, చేయనియండి, లేకపోతే ప్రపంచాన్ని తింటారు వాళ్ళు. అది చాలా మంచిది. ఎందుకంటే ఒక సంస్కారవంతుడికి కానీ తీరిక సమయం దొరికితే వాడు తపస్సుకు వినియోగించుకుంటాడు. సంస్కారం లేనివాడికి తీరిక సమయం దొరికితే వ్యసనపరుడైపోతాడు. తెలుసుకోండి ఇక్కడ. అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా కలగేనవ. ఒక ఆయన ఎప్పుడు పడుకుంటున్నట్ట. ఏమిట్రా పడుకున్నావు అంటే మరి చేసేది ఏముందండి అన్నాడు. వీడికి నోరు రాలేదు, ఏం చెప్పాలో తెలియదు. సంపాదించుకున్నాడు, సంపాదించుకోవాల్సిన కావలసినంత ఉంది. మరి ఏం చేస్తావు? పడుకుంటా అంతే. మరి ఇంకా ఏం చేయాలండి అన్నాడు. మీరు ఏం చెప్తారో చెప్పండి వాడికి, మీరు కూడా పడుకోవాలి అంతే. వాడికి ఏం చెప్తారు అక్కడ? జీవితం అంటే ఏంటి విలువ తెలియనప్పుడు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు యముడు శిక్షించేటవాడిని. అందుకే ఊరకనే తేరకనే దానాలు చేయకండి. యోగ్యులైన వాళ్ళకి ఇచ్చేది గొప్ప దానం. ఇది తెలుసుకోవాలి. అందుకు నీ ప్రజల చేత శ్రమ యొక్క విలువను తెలియజేసి సంపాదింపజేయాలి, కానీ ఇలాంటివి ఇవ్వకూడదు. మేమా తపస్సులు చేస్తూ ఉపవాస దీక్షల్లో ఉంటాం కనుక ఆ తపశ్శక్తులు మేము నిత్యం ఈ చింతామణికి ధార పోస్తే ఆ చింతామణి మాకు సంపదలు ఇస్తుంది. ఆ సంపదలతో మేము మళ్ళీ లోక కళ్యాణమైనటువంటి యజ్ఞాలు చేస్తుంటాం. కనుకనే యోగుల మధ్య ఇలాంటి పదార్థాలు ఉండడం వల్ల వాళ్ళ భోగాల్లోకి లోను కారు. కానీ భోగజీవనం లేనటువంటి లౌకిక జీవనుల వద్ద ఇవి ఉంటే వాళ్ళు పతనమైపోతారు. ఒక్కొక్క కథలో ఎంత లోతుంటుందో చూడండి. కానీ అహంకారంతో బలపరాక్రమంతో మిడిసి పడుతున్నటువంటి గనుడికి ఋషి చెప్పిన మాటలు చెవికి ఎక్కలేదు.